నమస్కారం. చాలా ఇళ్లలో, ముఖ్యంగా ఈ డ్యూప్లెక్స్ ఇళ్లలో మనం కామన్గా చూసే ఒక విషయం వాస్తుశాస్త్రం ప్రకారం ఎంత పెద్ద తప్పో తెలుసా? అదేంటంటే ఈశాన్యంలో మెట్లు ఉండటం. అసలు ఈ ఈశాన్యంలో మెట్లు ఎందుకుండకూడదు? ఒకవేళ ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఈరోజు వివరంగా చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మన ఇంట్లో మామూలుగా కనిపించే మెట్లు మనకు తెలియకుండానే మన ఆరోగ్యం మీద, ఐశ్వర్యం మీద చెడు ప్రభావం చూపిస్తూ ఉండొచ్చా? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. వామ్మో! వాస్తు నిపుణులు ఈ దోషాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. అంటే ఇంటిలో అత్యంత సున్నితమైన ప్రదేశంలో బరువు పెట్టడం అంటే అది నేరుగా ఇంటి గుండె మీద భారం మోపడం లాంటిదన్నమాట. సరే, విషయంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. చాలామంది ఏమనుకుంటారంటే, ఈశాన్యం మూల ఖాళీగా ఉంది కదా, స్పేస్ వేస్ట్ అవ్వకుండా అక్కడ మెట్లు కట్టేస్తే పోలా అనుకుంటారు. లాజికల్గానే అనిపిస్తుంది కదా. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఇది చాలా చాలా పెద్ద తప్పు. ఎంత పెద్దదో తెలుసా? ఈ ఒక్క తప్పు వల్ల కోటీశ్వరులుగా ఉన్నవాళ్లు కూడా ఆర్థికంగా కుప్పకూలిన సందర్భాలున్నాయంటే నమ్మండి. అయితే అసలు ఈ హెచ్చరిక వెనుక ఉన్న కారణమేంటి? వాస్తుశాస్త్రం ఈ విషయాన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటుంది? దీని వెనుకున్న సైన్స్ ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం విశ్వకర్మ ప్రకాష్ లాంటి ప్రాచీన గ్రంథాల్లో ఏం చెప్పారో చూడాలి. వాస్తుశాస్త్రంలో వాస్తు పురుష మండలం అనేది చాలా కీలకమైన కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే, మన ఇల్లు ఒక మనిషి శరీరం అనుకుంటే ఆ శరీరంలో ఈశాన్య దిక్కు తల, మెడ భాగానికే వస్తుంది. అందుకే ఈశాన్యాన్ని అత్యంత సున్నితమైనదిగా, పవిత్రమైనదిగా చూస్తారు. ఇక వాస్తులో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే వెయిట్ బ్యాలెన్స్. చూడండి, నైరుతి మూల ఏనుగంత బరువుగా ఉండాలి, కానీ దానికి సరిగ్గా ఆపోజిట్లో ఉండే ఈశాన్యం మాత్రం ఒక పక్షి ఈక ఎంత తేలికగా ఉంటుందో అంత తేలికగా ఉండాలి. ఇదే ప్రాథమిక సూత్రం. సో ఇక్కడే అసలు పాయింట్ ఉంది. టన్నుల కొద్దీ బరువుండే కాంక్రీట్ మెట్లను ఈశాన్యంలో కట్టినప్పుడు ఆ వెయిట్ బ్యాలెన్స్ సూత్రం పూర్తిగా దెబ్బతింటుంది. ఇది వాస్తుపురుషుడి తలమీద ఓ పెద్ద బండరాయిని పెట్టినట్టవుతుంది. దాని ఫలితంగా ఇంట్లోకొచ్చే పాజిటివ్ ఎనర్జీ మొత్తం బ్లాక్ అయిపోతుంది. సరే, ఈ సిద్ధాంతాలన్నీ పక్కన పెడితే ప్రాక్టికల్గా ఏమవుతుంది? ఈ వాస్తుదోషం ఆ ఇంట్లో నివసించేవాళ్ల జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒక ఇంటి ఈశాన్యం బరువుగా మారితే దాని ఎఫెక్ట్ నేరుగా ఆ ఇంటి యజమాని గుండె మీద పడుతుంది. దీనివల్ల హార్ట్ అటాక్స్, పక్షవాతం, బ్రెయిన్ హెమరేజ్ లాంటి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అంతేకాదు, ఇంట్లోని పిల్లల మానసిక ఎదుగుదల మీద కూడా ఇది నెగటివ్ ప్రభావం చూపిస్తుంది. ఇక డబ్బు విషయానికొస్తే వాస్తు ప్రకారం ఈశాన్యం ధన ప్రవాహానికి గేట్వే లాంటిది. అక్కడ మెట్లు కట్టడం అంటే ఆ డబ్బు వచ్చే దారికి అడ్డంగా ఓ గోడ కట్టడమే. దీనివల్ల ఏమవుతుందంటే కొత్త అవకాశాలు రావు, అప్పులు పేరుకుపోతాయి, వ్యాపారాలు నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ పోలిక వింటేనే భయమేస్తుంది కదూ. అంటే ఇల్లు కాస్మిక్ ఎనర్జీని శ్వాసలా పీల్చుకోవడానికి ఈశాన్యం ఎంత ఇంపార్టెంటో ఇది చెబుతుంది. అక్కడ మెట్లు కడితే ఇంటికి ఊపిరాడదు. ఆ సఫకేషన్ ఇంట్లోని మనుషుల జీవితాల్లోనూ కనిపిస్తుంది. సరే, కాంక్రీట్ వద్దు అంటున్నారు కదా, మరి చెక్క మెట్లు వేసుకోవచ్చా అని చాలామందికి డౌట్ వస్తుంది. ఇప్పుడు దానికి సమాధానం చూద్దాం. మెట్ల కోసం వాడే మెటీరియల్ని బట్టి దోషం తీవ్రత ఏమైనా మారుతుందా? ఇక్కడ గమనిస్తే కాంక్రీట్ మెట్లు అత్యంత ప్రమాదకరం, అందులో డౌట్ లేదు. అయితే తేలికగా ఉంటాయి కదా అని చెక్క లేదా ఇనుప మెట్లు వేసినా కూడా అది తీవ్రమైన దోషమే. ఎందుకంటే రూల్ చాలా సింపుల్. ఏ రూపంలోనైనా సరే ఈశాన్యంలో అదనపు బరువు, ఎత్తు ఉండకూడదు, అంతే. ఇప్పటిదాకా మనం సమస్య గురించి, దాని తీవ్రత గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త ఆశాజనకంగా సొల్యూషన్స్ వైపు చూద్దాం. ఈ కాంప్లికేటెడ్ వాస్తు దోషాన్ని సరిదిద్దడానికి ఏమైనా మార్గాలున్నాయా? ఉంటే అవేంటో చూద్దాం. పరిష్కారాలను ఒక ఆర్డర్లో చూద్దాం. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? అది కుదరకపోతే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. బెస్ట్ అండ్ ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే మెట్లను పూర్తిగా తీసేసి సౌత్ లేదా వెస్ట్ వైపుకు మార్చడం. కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు టెంపరరీ రెమెడీగా మెట్లకు లేత నీలం లేదా తెలుపు రంగు వెయ్యాలి. అలాగే ఎక్స్పర్ట్ సలహాతో మెట్ల కింద పిరమిడ్లను పెట్టడం ద్వారా ఆ నెగటివ్ ఎనర్జీని కొంతవరకు తగ్గించవచ్చు. ఈ ఒక్క వాక్యం
ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం లాంటిది. ఇంటి ఈశాన్యాన్ని తేలికగా, ఖాళీగా ఉంచగలిగితే ఆ ఇంట్లో నివసించేవాళ్ల ఆరోగ్యం, వాళ్ల శ్రేయస్సు కాపాడబడుతుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మనం నివసించే ప్రదేశంలో ఉండే ప్రతి చిన్న నిర్మాణం కూడా మన జీవితం మీద ప్రభావం చూపిస్తోంది. ఈశాన్య మెట్లు అన్నది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మరి ఇంట్లో తెలియకుండా మనల్ని ప్రభావితం చేసే ఇలాంటి అంశాలు ఇంకెన్ని ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి.